దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరుపుకునే ఈ పరిశుద్ధ మట్ల ఆదివారం మందు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యెరూషలేములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తున్న ఈ ప్రవేశము చాలా అద్భుతమైనది. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు బాల్యం నుండి ఆయన యెరూషలేముకి రావడం అనేది జరిగేది, కానీ ఒక మాటలో చెప్పాలంటే వచ్చారు, తిరిగి వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రవేశం ఇక మరి ఆయన తిరిగి వెళ్ళే అవకాశం లేని ప్రవేశం. ఎందుకంటున్నానంటే ఇది ఆఖరి ప్రవేశం, అందుకనే దీనికి జయప్రవేశం అని కూడా అన్నారు. ఈ విషయాన్ని గురించి 4 సువార్తలు కూడా ప్రస్తావించాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 22 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 38 వరకు ఉన్న వచనాలు, యోహాను 12వ అధ్యాయం 12 నుంచి 19 వరకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మానవాళి రక్షణ ప్రవేశాన్ని గురించి ముందుగానే వర్ణించాయి. ప్రియులారా, యేసు పుట్టుక సర్వ మానవాళికి ఆత్మకు సంతోషాన్ని కలిగించింది. యేసు మరణం సర్వ మానవాళికి ఆత్మకు రక్షణ కలిగిస్తుంది. అలాంటి ఒక శ్రేష్ఠ కార్యాన్ని జరిగించడానికే యేసు ప్రభు వారు యెరూషలేం ప్రవేశం చేస్తున్నారు. ఈ కార్యాన్ని గురించి ముందుగానే, అనగా క్రీస్తు జన్మించక మునుపే ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని గురించి బిఫోర్ క్రైస్ట్ 500-1000 సంవత్సరాల మధ్యలో అనేక మంది ప్రవక్తలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని గురించి అందరూ కూడా చాలా స్పష్టంగా వివరించారు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మరి 26 వరకు చూసుకుంటే 530-520 BCలో ఈ ప్రవచనం ఉంది. అలాగనే యెషయా గ్రంథము 53లో మరి 700 సంవత్సరాలకి పూర్వమే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి లేక ఈ యెరూషలేము ప్రవేశాన్ని గురించి చెప్పారు. కీర్తన కూడా 22వ కీర్తనలో 1000 సంవత్సరాలకి పూర్వమే క్రీస్తుని గురించి, ఆయన మరణం గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక జకరియా గ్రంథము మరి 9వ అధ్యాయం 9లోను, 3వ అధ్యాయం 15 నుంచి మనం చదివితే 500 BCలో ఇది ముందుగానే చెప్పబడింది. ఒక దైవిక కార్యము మానవాళికి ముందుగానే హెచ్చరికగా ఉంటుందండి. ఆది కాండములోనే 3వ అధ్యాయం 15లో మరి క్రీస్తు యొక్క పుట్టుకలోని ఆంతర్యం, రక్షణ, దాని గురించి ముందే ప్రస్తావించారు. అందుకనే అంటున్నాను, యేసుక్రీస్తు వారు కూడా మరి తన మరణాన్ని గురించి ముందుగానే ఆయన లూకా సువార్త 18వ అధ్యాయం 31 నుంచి 34 వచనాల్లో వారు ప్రవచించారు. ఒక మాటలో చెప్పాలంటే జరగబోయే కార్యాన్ని వివరించారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ రక్షణ కార్యాన్ని మానవులు అర్థం చేసుకోక ఆయన పుట్టుకను గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ, ఆయన పుట్టుకలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణంలోని ఔచిత్యాన్ని గ్రహింపులేక మరి ఈరోజు మానవులు కేకలు పెడుతున్నారు. విచిత్రం ఏంటో తెలుసా అండి, యేసుక్రీస్తు వారిని ఈ జయప్రవేశ సమయంలో జనాలు తీసుకొని వెళుతున్నప్పుడు అప్పుడు కూడా కేకలు పెట్టారు. మత్తయి సువార్త 21లో మనం చదువుకుంటాం 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఈరోజు నేను అంటున్నాను, ఆ కేకలు నిజంగా ఆ రోజు వాళ్ళు ఎందుకు వేశారు అంటే, ఆయన చచ్చిపోతున్నాడనా, లేక ఆయన మరణము ద్వారా రాబోతున్న రక్షణ దగ్గర అయిందనా? ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, అప్పుడు కేకలు వేసి ఆయన ఆహ్వానించారు, కేకలు వేసి ఆయనను యెరూషలేములోనికి తీసుకొని వచ్చారు. విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడే సమయంలో వారికి ఉన్నటువంటి యూదుల శిక్షాస్మృతి ప్రకారంగా మరి ఒకరిని మరి ఆ పండగ దినాల్లో విడుదల చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. కనుక ఇప్పటికీ మనకి కూడా ఆగస్టు 15 వచ్చిందంటే జైల్లో మంచి ప్రవర్తన కలిగిన వారికి విడుదల మరి ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. అలాగా ఆ రోజుల్లో వాళ్ళు అలాగే పెట్టుకున్నారు. అయితే ఇక్కడేం జరిగిందంటే, ఒక ఇద్దరిని తీసుకొచ్చి పిలాతు గారు అడుగుతారు,
ఇద్దరిలో ఎవరిని నేను విడుదల చేయాలి అని మీరు కోరుతున్నారంటే వారు బరబ్బాను విడుదల చేయండి అన్నారు. ఎందుకంటే అక్కడ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఈయన కూడా ఉన్నారు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏం చేయాలి అని అడిగారు. వెంటనే వారు సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. అర్థం చేసుకోరండి, ఎందుకు వేయాలి అని అంటుంటే అర్థం లేని వాళ్ళు అప్పుడు ఆ విధంగా కేకలు వేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కేకలే మరి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాయి. బైబిల్ ఒక మంచి మాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టమైన మాట అది. ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన ఆ కేకలు గెలిచెను అని ఉంటుందండి. వారి కేకలే గెలిచెను అని వ్రాయబడిన మాట నన్ను చాలా ఆకర్షించింది. నేను అంటున్నాను, అప్పుడు ఆ ప్రజలందరూ వేసిన కేకలు మానవాళికి రక్షణ కలిగించింది. ఇప్పుడు వేస్తున్నారు కేకలు, ఇప్పుడు కూడా కేకలు ఆగలేదు. ఆ యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయంకరమైనటువంటి కేకలు వేస్తూ మత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్న ఈ దినాలలో రానియండి కేకలు. ఇప్పుడు కేకలు గెలవాలి, ఎందుకంటే ఈ కేకలు గెలిస్తేనే ఆయన రాకడ సమీపించింది. అప్పుడు కేకలు ఆయన్ని సిలువకు అప్పగించాయి, ఇప్పుడు కేకలు ఆయన రాకడిని ప్రపంచానికి దగ్గర చేస్తుంది. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసిన ఈ యొక్క కార్యము ఇది రక్షణ కార్యం. ఒక మాటలో చెప్పాలంటే మానవాళిని రక్షించడానికి ఆయన చేసినటువంటి ఒక ప్రణాళిక, దేవుడు చూపించిన ఒక శ్రేష్ఠ పరిష్కారం క్రీస్తు యొక్క మరణం. ఆ మరణం పొందడానికే ఆయన ఇప్పుడు మరి ప్రవచనాల ప్రకారం, లేఖనాల ప్రకారంగా జకర్యా 9:9 చెప్పబడినట్లుగా నీ రాజు గాడిద మీద వస్తాడు, ఆయన నీతిని ధరించుకొని ఉన్నాడు, రక్షణను కలిగి ఉన్నాడు అని. ఆ రక్షణ చేయడానికే ఆయన గాడిద ఎక్కి వచ్చి మానవాళికి విడుదలనిచ్చారు. ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే అర్పణకు తగినది గాడిద. నిర్గమకాండం 13:13 చూస్తే అప్పుడు వారు చేసినటువంటి ప్రతి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఒక గాడిదని తీసుకొచ్చి ఇవ్వాలి అంటారు. గాడిదని ఇవ్వలేనటువంటి సమయంలో అక్కడే ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించింది బైబిల్. ఆ నిర్గమకాండము 13:13 గాడిదకు బదులుగా ఒక గొర్రె పిల్లను మీరు అర్పణ చేయండి, గాడిదకు బదులుగా ఒక గొర్రె పిల్లను మీరు వధించండి అని ఒక లేఖనం ఉందండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ఈరోజు ఆ గొర్రె పిల్లగానే ప్రభు అయిన యేసు వచ్చారు. యోహాను సువార్తలో ఆయన గురించి ఒక మంచి మాట చెప్పారండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు వారిని అన్నారు. మరి ఇప్పుడు చాలామంది క్రైస్తవుల్ని గొర్రెలు 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 అని చాలా కించపరిచేటట్టుగా అంటారు. పోలే, మీరు కించపరిచేటట్టు అంటున్నారు, కానీ మేము గొర్రెలమే. ఎందుకంటే మేము గొర్రె పిల్లను మేము కలిగి ఉన్నాము కనుక, ఆ గొర్రె పిల్ల రక్షణ మేము అనుభవించాము కనుక ఈరోజు అదే రక్షణ నీకు సిద్ధంగా ఉంది మిత్రమా. అందుకనే బైబిల్ అంటుంది, ఆ రక్షణ కావాలి తెలుసుకోవాలనుకుంటే ఆ యేసును అర్థం చేసుకోండి. ఆ యేసు యొక్క ఈ జయప్రవేశం కేవలం మన రక్షణ కొరకు మరణ ప్రవేశం. రండి, ఆయన మరణాన్ని గౌరవిద్దాం. ఆయన మరణము ద్వారా లోకానికి దైవ రక్షణని చూపిద్దాం. ఆ రక్షణ మీరు పొందాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు చేసిన ఈ కార్యాన్ని ఆహ్వానించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవునిగా ఉన్నావు. ఒక్క మానవుడు కూడా నశించుడు ఇష్టము లేక, ఒక్క దుష్టుడు కూడా మరణించుడు ఇష్టము లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఏ వ్యక్తి నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు. ఈరోజు అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తున్నారు. ఆ ప్రవేశం అనేకులకు రక్షణ ప్రవేశంగా చేయమని ఈ వర్తమానం ద్వారా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము సంకల్పము సదా తోడే ఉండి నడిపించి బలపరుచునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ మట్లాది వారపు శుభాలు మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.